ఇప్పుడు నేను ఉంటున్న అపార్ట్మెంట్లో నేను కనుక రెంట్కున్నట్లయితే నేను నెల 2 నెలల కన్నా ఎక్కువ అయితే అస్సలు ఉండేదాన్ని కాదు. ఇంకా ఓన్ హౌస్ కాబట్టి ఇంకా తప్పటం లేదు ఇక్కడ ఉండక. అసలు సంగతి ఏంటంటే నేను చెప్తానండి. మీకు ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చెప్తా ఉంటాను. హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. పండగ బాగా జరుపుకున్నారా? అందరూ ఊర్లు వెళ్ళి చక్కగా క్షేమంగా తిరిగొచ్చారనే అనుకుంటున్నాను. ఇంకా మా పిల్లలు కూడా వారం రోజుల నుంచి ఈ సెలవులకి ఇంట్లోనే ఉన్నారు. ఈరోజే కాలేజీ ఓపెన్ అయింది కదా, వెళ్ళారనమాట. మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళేటప్పటికి ఇల్లు అయితే ఇలా ఉందండి. ఇంకా మామూలుగా లేదు. ఇదంతా సర్దటానికి నాకు మినిమం 2 hours అయితే పడుతుంది. ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుందండి. 7:30 కల్లా పిల్లలు కాలేజీకి వెళ్ళిపోయారు. మా వారు ఆఫీస్కి కూడా వెళ్ళిపోయారు. ఇంకా ఇల్లంతా ఖాళీ అయినట్టు అనిపిస్తుంది. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడైతే 1-2 గంటల కన్నా ఎక్కువ నీట్గా అయితే ఉండదండి. ఇంకా ఇదే సోఫాల మీద తినటం, రాయటం, టీవీ చూడటం, ఇంకా రోజు మొత్తం ఈ సోఫాల్లోనే ఉంటారు. నైట్ పడుకునేటప్పుడు మాత్రం తప్పనిచ్చి ఇంకా ఒకసారి ఇవన్నీ దులిపేస్తున్నానండి. దులిపేసి ఇప్పుడు ఎక్కడక్కడ సర్దేశానంటే ఈవినింగ్ మళ్ళీ పిల్లలు వచ్చేవరకు ఈ సోఫాల్లో కూర్చునే వాళ్ళే ఉండరు. ఇంకా ఉండేది నేను ఒక్కదాన్నే కాబట్టి సరేనండి, నేను ఈ పని చేసుకుంటా మీకు ఒక విషయం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, నేను కనుక రెంట్కున్నట్టయితే ఈ అపార్ట్మెంట్లో 1-2 నెలల కన్నా ఎక్కువ ఉండేదాన్ని కాదని. అవునండి, మా అయితే 10 ఫ్లాట్స్ ఉంటాయి. ఈ 10 ఫ్లాట్లో వాళ్ళకి కూడా ఒకరి నుంచి ఒకరికి పరిచయం అయితే ఉండదు. నేను వచ్చి 2.5 years అయితే అయ్యింది. ఒకరు ముఖాలు ఒకళ్ళు చూసుకున్నది లేదు, ఒకరితో ఒకరు మాట్లాడుకున్నది లేదు. ఎవరింట్లో వాళ్ళే ఉంటారండి. మరీ ఇంత ఘోరంగా నేనైతే ఎక్కడా చూడలేదండి. మీరు వింటుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుందేమో. మరీ అసలు మాట్లాడకుండా ఎలా ఉంటారండి, కనీసం ఇరుగు పొరుగు అన్నాక అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఇది నిజమండి, నిజంగా చెప్తున్నాను. ఇంతవరకు నేను మా కింద వాళ్ళు కానీ ఆ కింద వాళ్ళది కానీ ఇంతవరకు ఫేసులు కూడా తెలియవంటే మీరు నమ్ముతారా? నేను నిజంగా చెప్తున్నాను. 10 ఫ్లాట్లు ఉన్నాయి అని చెప్పా కదండి. ఈ 10 ఫ్లాట్లలో కూడా నాకు మా పైన వాళ్ళు తెలుసు. ముఖపరిచయమే, అది కూడా మాట్లాడడం లేదనమాట. మా ఇంటి ఎదురు ఆపోజిట్ మాది, ఇంకా ఎదురు ఆపోజిట్ గుమ్మమే ఉంటుంది అనమాట. ఆంటీ గారు తెలుసు అనమాట. ఆమె కొంచెం ఏజ్ ఎక్కువ అనమాట, 75 years అలా ఉంటాయి. ఆవిడ ఎప్పుడన్నా చూసినప్పుడు పలకరిస్తూ ఉంటాను. ఆవిడ పలకరిస్తూ ఉంటుందన్నమాట. అయితే మా పైన మరి మీకు ఎలా తెలుసు అంటారు. నేను మాత్రం పైన బట్టలు ఆరేసుకోవడానికి వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు, అంతే. ఒకసారి 2 సార్లు పలకరించానండి. పలకరించినప్పుడు మనం మూడోసారి కనిపించినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళంతటికి వాళ్ళు మనలతోటి ఇంట్రెస్ట్గా మాట్లాడితే మనం కూడా మాట్లాడతాము. ఇంక కనిపించినప్పుడల్లా మనమే మాట్లాడాలంటే మనం కూడా మాట్లాడలేము కదండి. ఒకసారి 2 సార్లు మాట్లాడైతే చూస్తాము. మూడోసారి వాళ్ళు కూడా పలకరియాలని మనకి ఉంటుంది కదా. ఇంకా వాళ్ళు అలా పలకరియలేదు. ఇంకా నేను కూడా అప్పటి నుంచి వాళ్ళతోటి మాట్లాడటం లేదు. వాళ్ళు కూడా పెద్ద ఇంట్రెస్ట్ అయితే ఏం చూపించలేదండి మాట్లాడడానికి. సరే లైట్ తీసుకున్నాను. ఇంకా మిగతా ఫ్యామిలీస్ గురించి అంటారా, ఇంకా మిగతా ఫ్యామిలీస్లో అయితే ఒక 2-3 ఫ్యామిలీస్ అయితే జాబ్కి వెళ్ళిపోతారండి. వాళ్ళు ఇంకా పొద్దున్నే వెళ్ళటం, ఈవినింగ్ రావటం అలా ఉంటుంది. ఇంకా హాలిడే ఉన్న రోజు ఇంకా వాళ్ళ ఇంట్లో పనులు వాళ్ళకే సరిపోతాయి కాబట్టి అసలు వాళ్ళ గురించి అయితే నేను అసలు పట్టించుకోలేదండి. ఎందుకంటే కనిపిస్తేనే కదా మాట్లాడేది. అసలు వాళ్ళు నాకు కనిపించలేదు, నేను మాట్లాడలేదు. ఇకపోతే ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచో ఉంటున్నారు. దాదాపు 10 years నుంచి అయితే ఉంటున్నట్టున్నారు. ఎందుకంటే మేము ఈ అపార్ట్మెంట్ కొనుక్కొని 10 years అయింది. ఇంతకుముందు వరకు రెంట్కి అయితే ఇచ్చాము. మేము జాబ్ పర్పస్ మీద బయట ఉండేవాళ్ళం కాబట్టి ఇప్పుడు మా ఓన్ హౌస్లోకి మేము రావటం అయితే జరిగింది. 1-2 ఫ్యామిలీలు తప్ప దాదాపు అందరూ ఓనర్సేనండి. ఓనర్స్ ఉన్నప్పుడు కనీసం ఓనర్స్ వరకన్నా క్లోజ్గా ఉండటం, క్లోజ్గా మాట్లాడుకోవటం అలా కూడా లేదండి. నేను వేరే అపార్ట్మెంట్లో కూడా ఉండి వచ్చాను కానీ ఇంత ఘోరంగా నేనైతే ఎక్కడ చూడలేదు. అంత ఎందుకండి, నేను భాష రాని ప్లేస్లో కూడా ఉన్నాను కానీ ఇంత బోరింగ్ అయితే నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అసలు కనీసం ఇంటి ముందు, ఇంటి ఎదురు, ఇంటి పైన, ఇంటి కింద ఎవరో ఒకళ్ళు మాట్లాడుతూనే ఉంటేనే కదండి మనకు కూడా కొంచెం మైండ్ రిలాక్స్ అనిపిస్తుంది. మాట్లాడకపోతే ఏమవుతుంది అంటే ఏమీ అవ్వదండి. ఎవరింట్లో వాళ్ళే ఉంటాము. అసలు 10 మంది ఉండే దగ్గర తిన్నారా అని కానీ, ఉన్నారా అని కానీ అసలు పట్టించుకోని వాళ్ళు ఎవరు ఉంటారండి ఈ రోజుల్లో. మరి ఇంత ఘోరంగా కూడా ఎవరు ఉండకూడదండి. కనీసం ఇరుగు పొరుగు అన్నాక ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో కొంచెం పలకరించుకుంటా అన్నా ఉండాలి. ఫెస్టివల్స్ టైంలో అన్నా కొంచెం కలిసి ఎంజాయ్ చేసుకుంటా, తర్వాత ఎవరు బిజీ లైఫ్ వాళ్ళకు ఉంటానే ఉంటుంది.
మా పక్క ఫ్లాట్స్ని కూడా చూస్తూనే ఉంటామండి. వాళ్ళు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మా అపార్ట్మెంట్ నుంచి అయితే అసలు ఎటువంటి ఎంజాయ్మెంట్ అయితే ఉండదండి. నిజంగా వచ్చి వచ్చి ఇక్కడ పడ్డామేంట్రా దేవుడా అనిపిస్తుంది మాకైతే. ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ఓన్ హౌస్ అయిపోయింది, మళ్ళీ వెళ్ళలేము. ఇప్పుడే అన్నీ సెట్ చేసుకొని సెటిల్ అయిపోయాము. మళ్ళీ ఖాళీ చేయాలంటే ఖాళీ చేయలేము, ఉండాలంటే ఉండలేకపోతున్నాము. ఇంకా మా ఇంట్లో పిల్లలకి ఇంకా పిల్లలు కాలేజీ నుంచి వచ్చేదాకా, మా వారు ఆఫీస్ నుంచి వచ్చేదాకా ఈ 4 గోడల మధ్యనే ఉండాలి. అసలు మాకు బాల్కనీలు అయితే 2 ఉన్నాయండి. ఆ 2 బాల్కనీల్లో నుంచి కూడా నాకు రోడ్డు కూడా కనిపించదు. కనీసం రోడ్డు కనిపించినా నాకు టైంపాస్ అయ్యేది. ఎందుకంటే రోడ్డు పైన అటు నుంచి వచ్చేవాళ్ళు, ఇటు నుంచి వెళ్ళేవాళ్ళు ఎవరో ఒకళ్ళు కనిపిస్తా కొంచెం టైంపాస్ అన్నా అయ్యేది. నాకు ఆ టైంపాస్ కూడా లేదండి. మా బ్యాక్ సైడ్ ఫ్లాట్ వచ్చింది, మా ఇంటి ముందు ఫ్లాట్లు వచ్చినాయి కాబట్టి నాకు అసలు ఇంకా బయట ప్రపంచాన్ని చూసే అవకాశమే లేకుండా పోయింది అన్నట్లు అనిపిస్తుంది. ఇంకా నేను కిందకు వెళితే తప్ప ఇంకా బయట ఏం జరుగుతుందనేది కూడా తెలియదు నాకైతే. ఇంకా మా ఇంటి ముందు ఫుల్ ఆపోజిట్లోనే నాకు ఫ్లాట్ ఉంది. ఆ ఫ్లాట్లో అయితే ఒక బామ్మగారు ఉంటారు. ఆవిడ ఒక్కరే కనిపించినప్పుడల్లా పాపం పలకరిస్తూనే ఉంటారు. నేను పలకరిస్తూనే ఉంటాను. ఏదన్నా అవసరం అయితే కూడా పిలుస్తారండి. ఇంకంతే. ఆవిడతోటైనా పాపం పెద్ద వయసు కదా, ఎంతసేపు అని మాట్లాడతాము, ఎక్కువసేపు అయితే మాట్లాడలేము కదా. జస్ట్ అలా ఎప్పుడో 2 డేస్కి 3 డేస్కి కనిపించినప్పుడు అయితే పలకరిస్తూ ఉంటానండి. ఇంకపోతే ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుందండి. నా పని అంతా కంప్లీట్ అయిపోయింది. హాల్ మొత్తం నీట్గా సర్దేసాను. ఊడ్చి తుడవటం కూడా అయిపోయింది. ఇంకా కిచెన్ కూడా మొత్తం కడిగేసాను కదండి, మీతోటి మాట్లాడతా మొత్తం కడిగేసాను. ఇంకా నీట్గా అయిపోయింది. ఇంకా సాయంత్రం వరకు వీటిని ఎవరు కదిలిచ్చేవాళ్ళే ఉండరు. ఇంకా ఈవినింగ్ వంట చేసినప్పుడు తప్పనిచ్చి ఇంకా పని అంతా అయిపోయింది. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి కొంచెం పూజ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఉంటుందండి నా డైలీ రొటీన్ అయితే. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న